హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. సండే మార్కెట్కి వెళ్ళినాను కదండి, అక్కడ మామిడికాయలు దొరికితే తీసేసుకున్నాము. ఏంటంటే బాగున్నాయి, పుల్లగా ఉన్నాయి, అంటే కొంచెం తక్కువే ఉన్నాయి పులుపు, కానీ పచ్చడికాయలు అన్నాడు వాడు. ఇంకా సరే ఒకటి మళ్ళీ కష్టం కదా అని మంచి పని అయింది. మాకు నిన్న పిచ్చ గాలి వాన వర్షం అసలు. ఇంక ఇప్పుడు కాయలన్నీ గాలికి వన్న కాయలు వస్తాయి, దెబ్బ వన్న కాయలు. సో కిలో 50 రూపాయలు, 70 రూపాయలు చెప్తే 3 కిలోలు తీసుకుంటాం. 50 అంటే 50కి ఇచ్చాడు. తర్వాత కట్ చేసినందుకు కిలోకి 10 రూపాయలంట. ఇంకా అవన్నీ కట్ చేయించుకొని వచ్చి, బట్ ఏంటంటే ఫస్ట్ మాదే కటింగ్ కనుక నీట్గా ఉంది పీట, తొందరగా వెళ్ళటం వల్ల. ఇంకా ఇంటికి రాగానే నేను వచ్చి కూర్చొని అవన్నీ తుడుచుకుంటూ పచ్చడి పెట్టుకున్నానండి. రాత్రే పెట్టేసుకున్నాను 3 కిలోలు. నేను ఎక్కువ క్వాంటిటీ పెట్టలేనండి, 5 కిలోలు పోయినసారి పెడితే నాకు కొంచెం తక్కువ కుదిరింది. అంటే నా స్టైల్ టేస్ట్లో కొంచెం అంటే అన్ని పొరపాట్లు కూడా చేసినామండి. మేము ఏం చేసామంటే, ఎవరో వీడియోలో చెప్తున్నారని నువ్వులు వేసాను. ఆ నువ్వులు వేస్తే మా పిల్లలకి నచ్చలేదు అసలు. ఇంకా ఇంటికి రాగానే మా ఆయన ఫ్రిడ్జ్లో కూరగాయలన్నీ సర్దుకున్నారు. నేనైతే ఇలా తీసి ఈ యూట్యూబ్ పుణ్యమా అని ఎవరెవరు టిప్స్ చెప్తుంటారు అన్నీ విని నేర్చుకుంటుంటాను. నేను కూడా ఈ జీడికాయలు కూడా వేసుకుంటారని విన్నాను. అప్పటి నుండి నేను ఈ జీడికాయలు కూడా వేస్తాను. బట్ కొన్నే వేసాను, పెద్ద పెద్ద జీడికాయ కదా, చిన్న జీడికాయలు అయితే కొంచెం బాగుంటాయి. కొంచెం ఇది ఊరడానికి టైం పడుతుంది. ఒక్కోసారి బాగుండదు, వగరు కూడా ఉంటుంది. అంతా ఇట్లా పైన బ్లాక్ అయినది అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు వేసి మామిడికాయ ముక్కల్లో వేసేసుకుంటే బాగుంటుంది. మనం ఎవరి వీడియోనో చూస్తున్నా ఉట్టి జీడికాయలు పక్కకు పెట్టుకొని దాన్ని మళ్ళీ సపరేట్ ఆవకాయ పెట్టినారు. ఎన్ని పంచాయతీలు రా దేవుడు అనుకున్నా. దీంట్లోనే వేసి పడేస్తే అయిపోతుందని నేనైతే దీంట్లోనే వేస్తాను. యాక్చువల్గా అయితే ఇంకా వెంటనే ఇంటికి వచ్చి వెంటనే కూర్చున్నానండి. మళ్ళీ నల్లగా అయిపోతాయి. ఇంకా రాత్రి నేను ఇంటికి వచ్చేసరికి 6 అయిపోయింది. రాత్రి పెడతానండి ఎప్పుడు పచ్చడి. మీరు చాలా నన్ను కంటిన్యూగా ఫాలో అవుతున్న వాళ్ళు చూస్తే, ఇది నేను పచ్చడి పెట్టే వీడియో 4వ సంవత్సరం. ఇవన్నీ మా చిన్నది ఒలిచి ఇచ్చిందండి. ఎంత చక్కగా అంటే ముందర ఎడ్జెస్ నేను కట్ చేసి ఇచ్చిన చాకుతో ఇంకా అన్నీ ఒలిచి ఇచ్చింది. ఈసారి ఎల్లిపాయలన్నీ మా చిన్నదే ఒలిస్తూ ఉంది పచ్చడికి కావాల్సినవన్నీ. సో ఇంకా అన్నీ అలా ఒలిచినవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మా ఇంట్లో 2 రకాలు పెడతాము. నేను షార్ట్ వీడియోలో పెడుతున్నా, కలిపినది జస్ట్ లైట్గా, ఎవరు కలిపినారు ఏందని. ఇది మా అత్తగారు లాగా మిక్సీకి వేసి పెడుతుంది మా అత్తగారు. అదే దంచేవాళ్ళు వాళ్ళు రోట్లో. ఈసారి నాది కొంచెం మెత్తగా, ఓవర్ మెత్తగా అయిపోయింది, పర్వాలేదు. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఊరగాయ చేస్తానండి. ఇదిగోండి, నేను 2 రోజులు ఊరిన తర్వాత 3వ రోజు కంప్లీట్ కాకముందే వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసేసినాను. మళ్ళీ ఉప్పు అయితే బాగా కుదిరింది, ఇంకొంచెం వేయాల్సి ఉండింది, వెయ్యాలి, ఇంకా కలపాలి. ఇగో ఈ వీడియో అయిపోయినాక ఎడిటింగ్ పెట్టేసినాక రెడీ చేసేసి ఇది మళ్ళీ 24 అవర్స్ తర్వాత నేను అప్లోడ్ చేయాలి. మధ్యాహ్నము ఇప్పుడు 2 గంటలకు ఎడిటింగ్ చేస్తున్నా. ఇంకా మార్కెట్లో పపాయ తెచ్చాను. ఇప్పుడు ఎవరెప్పుడు తింటానంటే అప్పుడు కట్ చేయడం ఎంత టైం పడుతుంది చూడండి. నాకు పొద్దున అప్పటికప్పుడు దీనికి కనీసం 1 అరగంట పడుతుంది. అందుకనే ముందు రోజే నేను మండేనే కూర్చొని అంత కట్ చేశాను. షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా, మా ఆయనకు లంచ్ బాక్స్లోకి ఇచ్చాను ఫ్రూట్ అని. ఇంకోటి ఏంటంటే, ఈ పపాయ చూస్తే నాకు కొన్ని పాత జ్ఞాపకాలు వస్తాయి. ఏంటంటే, మా అమ్మ వాళ్ళ ఇంట్లో పపాయ అసలు తినేవాళ్ళం కాదు. బట్ మా గురువు వాళ్ళు వచ్చినాక లివర్కు మంచిది పపాయ తినాలి అంటే అప్పుడు కొంచెం పపాయ తినడం అలవాటు చేసుకున్నాం. పొద్దున పూటనే తినాలంట, ఈవినింగ్ తినకూడదంట పపాయ. అంటే 6 తర్వాత 4 తర్వాత ఎప్పుడైనా పొద్దున్నే తినాలంట. అసలు ఏ ఫ్రూట్ అయినా మా గురువుగారు వాళ్ళు చెప్తారు పొద్దున్ననే తింటే అది గోల్డ్ లాగా పనిచేస్తుంది. మధ్యాహ్నం సిల్వరు, సాయంత్రము రాగి, రాత్రి ఇత్తడి, అంటే వాటి వాల్యూ లాగా మన హెల్త్ మీద ఉంటుందంట. అందుకనే ఎక్కువ పండుకి పొద్దున్నే ప్రిఫర్ ఇవ్వండి. తెలియని వాళ్ళకి చెప్తున్నా, సాయంత్రం తింటే దాని వాల్యూ మారిపోతుంది. బ్రేక్ఫాస్ట్ టైంలో తినండి. మనం సినిమాలలో అది చూస్తుంటాం, హోటల్స్లో కూడా జ్యూస్లు అవన్నీ పొద్దున్నే ఇస్తారు. మధ్యాహ్నం కూడా తినొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఈవినింగ్ కూడా ఓకే, అదే తింటచ్చు టేస్ట్ కోసము. బట్ దాని వాల్యూస్ కావాలంటే మాత్రం పొద్దున మధ్యాహ్నమే బెస్ట్. ఏంటంటే హెల్త్ కేర్ తీసుకునే వాళ్ళు పొద్దున్నే తినండి, టేస్ట్ కోసం తినేవాళ్ళు ఎప్పుడైనా తినండి. బట్ సీజన్ కదా, బాగా అమ్ముతారు ఇక్కడ పపాయ. తెచ్చుకున్నా. ఇంకేం జ్ఞాపకాలు వచ్చాయంటే, మా అత్తగారి ఇంట్లో నేను ఎప్పుడు వెళ్ళినా కానీ పపాయ నన్ను తిననిచ్చేవాళ్ళు కాదు. నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు కదా అప్పటికి. సో వాళ్ళు పపాయ తింటే నాకు అబార్షన్ అవుతుంది, ఏమన్నా ప్రెగ్నెన్సీ వచ్చింటుందని మా అత్తగారు కాదు, మా బావగారు ఎప్పుడు వద్దు నువ్వు తినొద్దు అనేవాళ్ళు. సరే, నన్ను తినొద్దు అన్నప్పుడు నాకు ఆల్టర్నేట్గా ఏదన్నా తెచ్చి పెట్టచ్చు కదా. అందులో కడపలో అండి చాలా టేస్టీగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. అసలు నాకు పపాయ స్వీట్గా ఉంటేనే ఇష్టం, లేకుంటే ఇష్టపడను. ఇప్పుడు ఇది కూడా స్వీట్ ఉంది కనుక మా ఆయనకు పెట్టించాను. మా చిన్నది అసలు తినలేదు, నాకు ఇష్టం లేదని
మా పెద్దది ఒక 2 పీసులు తినింది ఈరోజు. ఇంకా వేస్ట్ అవుతాయని నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ అప్పుడు తినేసినాను అనమాట. సో ఇలా అంతా కట్ చేసి పెట్టుకుంటే పొద్దున నాకు ఈజీ అవుతాయి. టపర్వేర్లో చూడండి, నేను మండే పెట్టాను, ఈరోజు గురువారం, ఇప్పుడు వరకు ఫ్రెష్గా ఉంది కట్ చేసి పెట్టినది. మండే ఈవినింగ్ పెట్టినాను అనమాట. సో నేను హెల్త్ కోసం మాత్రం కాదు చూడండి. ఇంకా చిన్నప్పుడు మా పెద్ద పాపకు పప్పాయ పెట్టినప్పుడు అంతా మోషన్స్ అయ్యేదనమాట. ఆ రోజు ఒక 2-3 టైమ్స్ ఎక్స్ట్రా అవుతుంది, ఎప్పుడు 2 years బేబీగా ఉన్నప్పుడు. సో మా ఫ్యామిలీ డాక్టర్ నాకు మందు ఇచ్చాడనమాట, హోమియో డాక్టర్. సపోటా తిన్నా కూడా ఆమెకు అలా అయ్యేదన్నమాట, చాలాసార్లు ఎక్కువ అవుతుంది. పిల్లలు కంపల్సరీ రోజు ఒక పప్పాయ పెడతారు. బేసిక్గా ఎవరికైనా ఫ్రీ మోషన్ అవుతుంది కదా, మామిడి పండు తిన్నా, పప్పాయ తిన్నా, సపోటా తిన్నా. కడుపు బాగలేనప్పుడు ఈ పప్పాయ తినమని చెప్తా ఎప్పుడన్నా పెద్ద పాపకి. ఇప్పుడు కూడా కడుపు ఇండైజెషన్గా ఉందంటే పప్పాయ తినిపో, ఫ్రీ మోషన్ అయిపోతుంది అని అంట. ఇంకా మా ఫ్యామిలీ డాక్టర్ ఇట్లా మా వాళ్ళు ఎప్పుడు తిననీకున్నంటే మా మామయ్య కట్ చేసేవాళ్ళండి, మా అత్తగారింట్లో. మా మామయ్యని చూసి నేర్చుకున్నాను నేను. ఇట్లా చెక్కు తీయటం నాకు రాదు, మా మామయ్య ఇట్లా చాకుతోనే కట్ చేసేవాడు. సో అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఉట్టి గింజలు తీసేసి డైరెక్ట్గా కట్ చేసేవాళ్ళు. నాకు అప్పుడు నచ్చేది కాదు, ఎప్పుడన్నా ఇచ్చినా కానీ ఇట్లా పైది వైట్ అంతా తీసేస్తారు మా మామయ్య. అప్పటి నుండి నాకు ఇష్టం. మా ఫ్యామిలీ డాక్టర్ ఏమనంటే కడుపుతో ఉన్న వాళ్ళు తినకూడదు కదా, ఎందుకు అని అడిగినాను. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా, మా ఏజ్ వాళ్ళే. అప్పుడు చెప్పినాడు, ఎందుకు తినకూడదు అంటే పప్పాయ తింటే కాదు ప్రాబ్లము, ఆ పప్పాయ సీడ్ ఉంది కదా, అది పప్పాయ తిన్నప్పుడు ఆ సీడ్ పోయి డైరెక్ట్ గర్భసంచి దగ్గర తగిలినప్పుడు అబార్షన్ అవుతుంది. అందుకనే సేఫ్ సైడ్గా ఇప్పుడు పండు కట్ చేసినప్పుడు ఎక్కడో చోట సీడ్ ఉండిపోయి ఉంటుంది, తింటాము, నమలకుండా ఏదో మింగేసి తింటాం ఏదో, అందుకని చెప్తారు అని నవ్వి చెప్పాడు. మా ఇంట్లో నన్ను తిననీరు పోయినప్పుడు అంతా అని అంటే అప్పుడు చెప్పాడు పప్పాయ తింటే కాదని. కానీ అయినా నేను చెప్పినానని ఎవరన్నా ఉంటే ఎవరినైనా తిననివ్వకండి, ఆ రూల్ పాటించండి. ఏంటంటే మా బావగారు వాళ్ళు నన్ను బాగా వెళ్ళినప్పుడు కాళ్ళు ముడుచుకొని కూర్చొని ఇచ్చేవాళ్ళుగా, చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అసలు ప్రెగ్నెన్సీ రాలేదని నేను అటు ఇటు ఎట్లా అంటే అట్లా కూర్చుంటే వచ్చిందేమో పోతుందేమో అనేసి, అంటే చాలాసార్లు నాకు అబార్షన్ అవ్వటం వల్ల అయ్యిండొచ్చు. బట్ అలాంటప్పుడు నా చేత బరువు పనులు కూడా చేయించకూడదని వాళ్ళకి అనిపించేది కాదేమో. నా చేత ఇల్లులు తుడిపించేవాళ్ళు, నేను పోయినప్పుడు వాళ్ళు రోజు చేసుకునే పనులలో నన్ను చేపించేవాళ్ళండి. నాకు చాలా బాధ వేసేది. ఎప్పుడైనా మేము దూరం ఉన్న కోడళ్ళము, మేము వచ్చినాం కదా అనేసి వాళ్ళ డైలీ వారి డ్యూటీలు కసువు కొట్టి ఇళ్ళకి ఇచ్చేటివి అవి చేపిస్తుంటే నాకు నిజంగా బాధ వేసేది. నా ఇంటికి వచ్చినప్పుడు నేను వాళ్ళతో ఎవరితో అలాంటి పనులు ఎప్పుడు చేపించలేదు. వాళ్ళు ఎలా చూస్తారంటే అండి, జాయింట్ ఫ్యామిలీలలో నీ ఇల్లు సపరేటు మా ఇల్లు సపరేట్ అన్నట్టు చూస్తారు. అప్పట్లో నా విషయం వరకు నేను చెప్తున్నా. మా ఇంటి దగ్గర వాళ్ళేమో కంఫర్ట్గా ఉంటారు, నేను ఆడికి వెళ్తే మాత్రం నువ్వు ఇంటి కోడలివి, నీ బాధ్యత, నువ్వు అన్నీ చెయ్యాలి అన్నట్టు చూస్తారు. తోడుకోడళ్ళు అన్నాక అందరూ ఒకటే కదండి. మా ఇంటికి వాళ్ళు వచ్చినా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా రెండు వాళ్ళ ఇల్లులని ఎందుకు భావించారో నాకు అర్థం కాదు. ఇలాంటి డిఫరెన్సులు చేయటం వల్లే మేము కూడా ఆ డిఫరెన్సులు చూపించేవాళ్ళం. ఇప్పుడు అలా వాళ్ళ వరకు వచ్చే వరకు అండి, మీరు ఏమన్నా అనుకోండి, నేను ఎప్పుడు నా పర్సనల్ విషయాలే చెప్తాను యూట్యూబ్లో. నేను ఇంకోళ్ళ జీవితాల గురించి నేను మాట్లాడను. నాకేం అవసరం ఇంకోళ్ళ జీవితాల గురించి మాట్లాడడం. నేను మీతో ఫ్రెండ్షిప్ లాగా చెప్పుకుంటున్నా. వాళ్ళ ఇంట్లో ఏ పని పన్నా మేము ఇంటి కోడళ్ళం పోయి చెయ్యాలన్నప్పుడు, నా ఇంట్లో పని పడినప్పుడు వాళ్ళు రావాలి కదా. జాయింట్ ఫ్యామిలీ అన్నాక ఇలా వన్ సైడ్ చూస్తారు, మమ్మల్ని ఎప్పుడు పక్కన పెడుతూ చూస్తూ ఉంటారు. బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.